హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రిషిక్. నేను ఇవాళ ఈ వ్లాగ్లో మా పిల్లల స్క్రీన్ టైం ఎలా రెడ్యూస్ చేసాం మేము మా ఇంట్లో అన్నది చెప్పాలని అనుకుంటున్నాను. మాకు 2019 నుంచి టీవీ కనెక్షన్ లేదు. 2019 ఇప్పుడు 22 అంటే 4 ఇయర్స్ అయిపోయింది. 4 ఇయర్స్ నుంచి వాళ్ళు వితౌట్ టీవీ దే కెన్ మేనేజ్ దేర్ డే. వితౌట్ టీవీ చూడకుండా మొబైల్ చూస్తారు. దానికి ఒక టైం పెట్టుకున్నాం, టైం లిమిట్ 1/2 అవర్, ఓన్లీ 1/2 అవర్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకున్న తర్వాత ఓన్లీ 1/2 అవరే అలౌడ్ ఫోన్. ఇంకా తర్వాత ఫోన్ ఈజ్ నాట్ అలౌడ్. ఇంకా రిమైనింగ్ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఎక్కువ లేగో ఇష్టం, అందుకనే నేను ఎక్కువ దీంతోనే బిల్డ్ చేస్తూ ఉంటాను రోజు. రిషిక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ హీ స్పెండ్స్ హిస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆన్ దిస్ లేగో ఓన్లీ. లేగోతోనే చేస్తూనే ఉంటాడు ఏదో ఒకటి. తనకి ఇంట్రెస్ట్ కాబట్టి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇంకా పిల్లల ఇంట్రెస్ట్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. పిల్లల ఇంట్రెస్ట్ వాళ్ళు దేని మీద ఉంది వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నది. డ్రాయింగ్ అయితే డ్రాయింగ్, పెయింటింగ్ అయితే పెయింటింగ్, ఏమన్నా క్రాఫ్ట్స్ అయితే క్రాఫ్ట్, అట్లా ప్లే గేమ్స్లో కూడా ఏమి ఇష్టపడుతున్నారు అలా. మన ఎంగేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు మనం పిల్లలతో ఎక్కువ ఎంగేజ్మెంట్ అవ్వాలి. ఎంగేజ్ అయితే స్క్రీన్ టైం తగ్గించుకోవచ్చు. కొన్ని ఒలింపియాడ్ బుక్స్ తీసుకున్నాను నేను. ఆ ఒలింపియాడ్ బుక్స్ చేస్తాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అమేజింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సైన్స్. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతారు. ఇది అంటే రీజన్ ఉంటుంది ఎందుకు అని. సుడోకు చిన్న చిన్న పజిల్స్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇండోర్ గేమ్స్ ఆడతారు. ఇండోర్ గేమ్స్లో లూడో, స్నేక్ అండ్ ల్యాడర్, బిజినెస్ ఆడతారు. క్యారమ్ ఒకటి ఆడతారు. ఈ వైట్ బోర్డ్ ఒకటి అటాచ్ చేసి ఉన్నాం. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు స్టడీ వాళ్ళ చేసుకుంటారు దీని మీద, వైట్ బోర్డ్ మీద. అండ్ ఎడ్యుకేషనల్ టాయ్స్ కూడా కొన్ని కొనుక్కుంటే యూజ్ అవుతాయి మనకి. మినీ ప్రాజెక్ట్స్ లాగా చిన్న చిన్నవి. సోలార్లో, రోబోటిక్స్లో చాలా ఉంటాయి ఎడ్యుకేషనల్ టాయ్స్. ఏ లెవెల్ వాళ్ళకి వాళ్ళు ఆ లెవెల్కి ఉంటాయి. ఎడ్యుకేషనల్ వాళ్ళ లెవెల్కి ఉంటాయి. మెకానిక్స్ ఒకటి, మెకానిక్స్లో కూడా డిఫరెంట్గా ఉంటాయి, చాలా ఉంటాయి. అదొకటి తీసుకోవచ్చు. అండ్ ఇండోర్ గేమ్స్లో 13&1 ఉంది. 13&1లో చాలా గేమ్స్ ఉన్నాయి. చెక్కర్స్, 9 men more, స్నేక్ అండ్ ల్యాడర్, స్టీప్లీ చేస్, ట్రావెల్ బింగో, ఫుట్బాల్, ట్రైన్ చెస్, లూడో, టిక్ టాక్ టో, రేసింగ్ గేమ్, స్పేస్ వెంచర్. ఈ మ్యాగ్నెటిక్ బోర్డ్ మీద కూడా పజిల్స్ చేయొచ్చు చాలా. వాళ్ళ ఇమాజినేషన్స్ అన్నీ ఈ మ్యాగ్నెటిక్ బోర్డ్ మీద పెట్టచ్చు. స్టిక్ అవుతుంది ఇది. మన ఇష్టం వచ్చిన షేప్స్, యానిమల్స్ అయినా, ఫ్లవర్స్ అయినా, ట్రీస్ అయినా ఏదో ఒకటి గీయచ్చు. అండ్ డామినోస్ కూడా అన్నీ చేయొచ్చు. డామినోస్తో కూడా డిఫరెంట్గా ఒకేలాగా కాకోకుండా. ఇప్పుడు ఇవి ఉన్నాయి. ఈ డామినోస్లో కలర్స్ చెప్పచ్చు, షేప్ చెప్పచ్చు. అండ్ ఏమన్నా డిఫరెంట్ ఇట్లా ప్యాటర్న్స్ పెట్టచ్చు. డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇట్లా అట్లా యూజ్ అవుతుంది డామినోస్ కూడా. ఈ బిల్డింగ్ బ్లాక్స్లో కూడా చిన్నగా బేసిక్ ట్రై చేస్తూ ఉంటే లేటర్ ఆన్ బిగ్ వన్ చేయొచ్చు. సింపుల్గా వీటి మీద చైర్స్, బెంచెస్, టీపాయ్, బుక్స్, అట్లా చిన్నవి ఫస్ట్ బేసిక్గా. పిల్లలకి ఐడియాస్ కూడా మనం ఇవ్వాలి. వాళ్ళకి రాకపోతే కొంచెం గైడ్ చేయాలి మనం కూడా. మేము ఇన్వెస్ట్ చేసినవి ఇవి. అండ్ నేను కొన్ని శ్లోకాస్ నేర్పిస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఫ్రీ టైం. రోజుకి అట్లీస్ట్ 1 తెలుగు ఒకటి నేర్చుకుంటారు. తెలుగు రాయటం వీళ్ళకి లేదు. ఇక్కడ వీళ్ళకి లాంగ్వేజ్ సాంస్క్రిట్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంది. సో తెలుగు ఒకటి నేర్పిస్తాను. రిషిక్, నీకు ఇష్టమైన శ్లోకం పాడు. మహాగణపతి
स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहादेवसुतं गुरुगुहानुतं महादेवसुतं गुरुगुहानुतं मारकोटि प्रकाशं शान्तं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटिकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं. విష్ణు సహస్రనామం కూడా నేర్చుకుంటున్నారు డైలీ 1 శ్లోక. అది కూడా పాడు, ఒక 2 శ్లోక. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तिपौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातिं तपोनिधिं. व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् విముచ్యతే నమస్తస్మై విష్ణవే విష్ణవే. శ్లోకాస్ నేర్చుకుంటారు. ఇంకా నాకేం చేస్తారంటే వీళ్ళు క్లాత్స్ ఫోల్డ్ చేసుకుంటారు, వాళ్ళ క్లాత్స్ వాళ్ళే, వార్డ్రోబ్లో వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ క్లాత్స్. అండ్ బాతింగ్ అన్నీ వాళ్ళే, బ్రషింగ్ అన్నీ వాళ్ళే. సిన్స్ 3 to 4 years బ్యాక్ నుంచి వాళ్ళు ఓన్గా వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ బుక్స్ వాళ్ళు అన్నీ పెట్టుకుంటారు, వాళ్ళు స్టడీ వాళ్ళు చేస్తారు. మెయిన్ నా టిప్ ఏంటంటే ఎంగేజ్ అవ్వాలి. మన ఎంగేజ్మెంట్ అన్నదే ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. మనం ఎక్కువ గైడ్ చేయటం, వాళ్ళతో ఉండడం, మన టైంని ఎక్కువ వాళ్ళకి స్పెండ్ చేస్తే వీ కెన్ రెడ్యూస్ ద స్క్రీన్ టైం.